Hi, welcome to Abhiruchi on Wheels. ప్రతి శని ఆదివారాల్లో పోటాపోటీగా రుచికరమైన వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈరోజు హైదరాబాద్ వనస్థలిపురంలోని కమలానగర్కి వచ్చేసింది. ఇక్కడ మన పార్టిసిపెంట్స్ అలాగే ఆడియన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకి కూడా హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి జడ్జెస్ కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అర్ణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా? ఇంకా ఆలస్యం చేయకుండా అభిరుచి ఆన్ వీల్స్ స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, రెండు వెరైటీ రెసిపీస్ తో సాగే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ చూద్దామా? ఓ, బంగాళదుంప. వావ్. ఓకే, సో అసలు ఆలు అంటే ఇంకా ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. అండ్ సో ఎన్ని చేసుకుంటున్నా ఇంకా కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి కదా. కానీ చూద్దాం మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఇంకా ఏమైనా వెరైటీగా చేస్తారేమో. ఓకే, మరి ఎవరు చేస్తారు బంగాళదుంపలతో? రండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ పేరండి? మాధవి. మాధవి. ఓకే, మాధవి గారు, లక్ష్మి గారు, మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా? ఇక్కడికి వచ్చాకే పరిచయమా? ఇక్కడికి వచ్చిన తర్వాతేనా? ఓకే, సో విన్నారు కదా ఈ రోజు బంగాళదుంప. ఇష్టమైన బంగాళదుంపలు? చాలా ఇష్టం. చాలా ఇష్టం కదా? అంటే ఎవరైనా ఉండొచ్చు, మనకు తెలియదు. ఎవరైనా ఎక్కడో 3/4 ఉంటారు. మనం అలా కంక్లూడ్ చేసే కూడా సరే, అవి ఇష్టాలు పక్కన పెట్టేద్దాం. మీరైతే ఈ రోజు చక్కగా వెరైటీగా చేయాలి ఏదైనా. ఓకేనా? సరే, ఫస్ట్ ఎవరు చేస్తారు? ఏం చేస్తారు మీరు? బంగాళదుంప కొబ్బరి కూర. బంగాళదుంప కొబ్బరి కూర మంచి డిష్. బంగాళదుంప కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బంగాళదుంప కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కారం తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, బిర్యానీ ఆకులు 2, గసగసాలు ఆవాల పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత. బంగాళదుంప కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ బంద్ చేసేయాలా? ఎలిగించక ముందే బంద్ చేసేయమంటే ఎలా? ఆయిల్ వేయండి. పచ్చిమిర్చి అండి, ఉల్లిపాయ ముక్కలు అండి. ఉల్లిపాయ ముక్కలు అండి. బేసిక్ గా బంగాళదుంప కొబ్బరి కూర అంటే మనకి జనరల్ గా ఎండు కొబ్బరి కాంబినేషన్ లో ఎక్కువ చేస్తుంటారు కదా. సొరటీని అనుకున్నాను కానీ ఇక్కడ ఈవిడ కొబ్బరి పాలు యూజ్ చేస్తారు. చిటికెడు పసుపు అండి. ఇది నానబెట్టుకున్న జీడిపప్పు అండి. బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు బాగుంది, సింపుల్ గా చేసేస్తున్నారు ఆవిడ. చాలా అంటే బాగా. 2 కరివేపాకు రబ్బలు అండి. ఓకే, జస్ట్ కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, చాలా కొద్దిగా, టమాటా ముక్కలు. ఓకే, ఫాస్ట్ గా చేసేస్తారు ఇంట్లో వంటలన్నీ? చాలా ఫాస్ట్ గా అండి. చాలా ఫాస్ట్ గా. ఎందుకు ఇంట్లో మీ వారు మీ పిల్లలు అందరినీ పొద్దునే పంపించేయాలా? పంపించేస్తే ఖాళీగా ఉంటారు తర్వాత. అంటే వంట అంతా అయిపోతే ఇంకా పని అంతా అయిపోయినట్టే కదా ఆల్మోస్ట్ కదా. తర్వాత మిగిలిన నిదానంగా చేసుకోవాలి. మళ్ళీ మీ అభిరుచి చూడాలి కదండి. అవును, సో మా అభిరుచి ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా, ఎందుకంటే ఫాస్ట్ గా వంటలు చేయాలంటే మేము చాలా సింపుల్ రెసిపీస్ చూపిస్తూ ఉంటాం కదా. మరి అవన్నీ చేసుకుంటే ఫాస్ట్ గా అయిపోద్ది కదా పని. ఇది గసగసాల పేస్ట్ అండి.
చాలా కొద్దిగా 4-5 ఆవాలు, గసగసాల్లో ఆవాలు కలిపారా? మొత్తం ఇదంతా వేసేయాలి. అంటే పచ్చిగానే పేస్ట్ చేసేసారా? అంటే కొద్దిగా నానబెట్టుకోవాలండి ఫస్ట్. జస్ట్ నానబెట్టేసి పేస్ట్ వేయించుకోవడం ఏం లేదు. లేదు. ఆవాలు గసగసాలు నానబెట్టి పేస్ట్ చేసి అంటే కొద్దిగా గసగసాలు ఎక్కువ క్వాంటిటీ, ఆవాలు కొంచెం తక్కువ క్వాంటిటీ. అంతే. కారం అండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అవును, అంటే చాలా తక్కువ వేసుకోవాలి. ఓకే. ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా, అవును, ఘాటు అంతా సరిపోతుంది. బంగాళదుంపలు ఉడికించి తీసుకొచ్చారా? ఆల్రెడీ బాయిల్ చేసేసి కట్ చేసినవండి ఇవి. ఓకే, చాలా సరిపోతుంది. ఇది దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకి ఎక్కువ బాగుంటుందా లేకపోతే? అసలు ఇది ఆల్రౌండర్ అండి. ఆల్రౌండరా? అసలు రవ్వ దోశ, రవ్వ దోశ చాలా బాగుంటుంది. అసలు రోటీ లేదు, రైస్ లేదు, రవ్వ దోశ. ఫస్ట్ రవ్వ దోశ, తర్వాత ఏమో పరోటా, తర్వాత రోటీ పుల్కా, తర్వాత రైస్, లాస్ట్ లో రైస్. అదే. సరే, ఇక్కడ ఈ బంగాళదుంప చక్కగా వేగేలోగా నువ్వు వెళ్ళి ఒక మంచి చిట్కా చెప్పించేస్తావా? ఓకే, మరి మామిడి చిట్కా కోసం నేను మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పద్మ. పద్మ గారు, మాకోసం ఒక మంచి చిట్కా చెప్పండి. ఓకే అండి. డాండ్రఫ్ బాగా ఉన్న వాళ్ళకి, మనకు డాండ్రఫ్ పోవాలనుకుంటే వైట్ ఎగ్ పెరుగు తీసుకొని అప్లై చేసుకొని ఎయిర్ మొత్తం 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటే డాండ్రఫ్ పోతుంది, ఎయిర్ సిల్కినెస్ ఉంటుంది. సిటీలో ఉండే వారి కోసం మంచి చిట్కా చెప్పారండి ఆవిడ. ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, డాండ్రఫ్ ఇమీడియట్ గా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది, నో డౌట్. మరి వాళ్ళందరి కోసం చిట్కా ఏంటంటే, డాండ్రఫ్ ఈజీగా పోవాలి అంటే పెరుగులో ఎగ్ వైట్ కలిపి తలకి అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఉంచేసి ఆ తర్వాత వాష్ చేసుకుంటే డాండ్రఫ్ పోతుంది, అలాగే హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. అంతే కదండి? ఓకే, మంచి చిట్కా చెప్పారు. మరి మీకోసం సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా, చూద్దామండి. చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే ఓకే ఓకే, ఏం వేస్తున్నారు? కొద్దిగా ఇది గరం మసాలా, ఇది కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి పాలు మాట. ఓకే, మొత్తం అన్ని వేసేసిన తర్వాత లాస్ట్ వేయాలి. మీ రైట్ హ్యాండ్ తో వేయండి. చిక్కగా తీసుకోవాలా ఇది? కొంచెం అదే కొబ్బరి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మిక్సీలో వేసేసి ఆ కొబ్బరి పల్లి మనం చిక్కగానే తీసుకోవాలి. దించేసే ముందు వేసుకోవాలి. సో ఈసారి రవ్వ దోశలో ట్రై చేద్దాం మనం. కొద్దిగా కొంచెం వాటర్ కావాలి. కొద్దిగా వాటర్ కావాలి. ఓకేనా? సరే, ఒకసారి మూత పెట్టి. మొత్తం దగ్గర పడాలా లేకపోతే అలానే ఉంటుందా? కొంచెం గ్రేవీ లాగే ఉండాలండి. ఓకే, ఓకేనా? ఉప్పా మర్చిపోయారు ఐటమ్ అన్ని చకచకా చకచకా వేసేసారు. పోన్లేండి, ఇప్పటికైనా గుర్తొచ్చింది. వేసారా వేయలేదా? ఆయన ఉప్పు ఎప్పుడు వేసినా వేడి మీద మగ్గిపోతుంది కాబట్టి పర్వాలేదు, అని కలిసిపోతుంది. ఆఫ్ చేసైనా డిష్ ఏదో బాగుంది కదా. అంటే సెకండ్ వంట అయ్యి మన జడ్జెస్ టేస్ట్ చూసే వరకు చక్కగా చల్లారిపోకుండా. ఓకే, ఇప్పుడు ఫైనల్ టచింగ్ ఇద్దామా? ఫైనల్ టచింగ్ ఇవ్వండి. ఫైనల్ టచ్ కొత్తిమీర వేయాలి పై నుంచి, అంతేనా? ఓకే, కొద్దిగా కొత్తిమీర, అది. ఓకే, ఒక 2 కరివేపాకు. కరివేపాకు కూడానా? ఈ మధ్య కొత్తిమీర ఒక్కటేస్తే కరివేపాకు ఫీల్ అవుతుందని కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నారు. 2 జీడిపప్పు, 2 జీడిపప్పులు, టమాటాలు, ఉల్లిపాయలు. ఇవి జస్ట్ లుక్ కోసమే అండి. తినకూడదా? బాగుంటాయి, తినొద్దంటారా? తినేచ్చు. ఓకేనా? ఆల్రెడీ అందులో కూడా వేసాం కదా. అవును, వంటలో కూడా జీడిపప్పు వేసాం. ఓకే, పట్టుకుపడిపోతుంది. ఓకే, మరి వేడి వేడిగా బంగాళదుంప కొబ్బరి కూర రెడీ అంటారు. ఎస్. ఓకే, మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. బంగాళదుంప కొబ్బరి కూర తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పుని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పసుపు, నానబెట్టిన జీడిపప్పు, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీనిలో గసగసాలు, ఆవాల పేస్ట్, కారం, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా వేసి కొబ్బరి పాలు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బంగాళదుంప కొబ్బరి కూర రెడీ.
ఓకే మరి ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దామా? మామిడి చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, చిట్కా చెప్పండి. రేగాకు వేపాకు కలిపి పేస్ట్లా చేసుకుని తలకు అప్లై చేసుకుని ఒక అరగంట తల తలస్నానం చేస్తే హెయిర్ నల్లగా పొడవుగా పెరుగుతుంది. మంచి చిట్కా అండి. రేగాకు వేపాకు పేస్ట్లా తయారు చేసుకుని తలకి రాసుకొని తలస్నానం కనుక చేసుకున్నట్టయితే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. అంతేనండి? మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరపున బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మాధవి గారు రెడీ అండి? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు? బంగాళదుంప జంతికలు. బంగాళదుంప జంతికలా? బాగుంటాయా? చాలా బాగుంటాయి. ఓకే ఓకే మరి బంగాళదుంప జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బంగాళదుంప జంతికలకు కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టీ స్పూను, బియ్యపిండి 2 కప్పులు, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. ఓకే మాధవి గారు స్టార్ట్ చేద్దామండి. ముందు ఆయిల్ వేయించండి. పెట్టేసేయండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం. బంగాళదుంపతో చాలా మటుకు అన్ని రకాలు చూసాం కానీ జంతికలు అనేది అయితే నేనైతే ఫస్ట్ టైం చూడటం. మీకు తెలుసా? తెలియదు. అంటే మన పార్టిసిపెంట్స్ ఎప్పుడు కూడా తెలిసిన వంటలు చేయరు కదా. ఓకే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ముందు ఆలు ఉడికించి స్మాష్ చేసేయండి. ఓకే. బియ్యం పిండి, కొంచెం వాము, కొద్దిగా వాము, కొంచెం నువ్వులు. ఓకే. నువ్వులు తగులుతుంటే టేస్టీగా బాగుంటాయి. మనకి చెక్కలు ఇలాంటి వాటిలో కూడా వేసుకుంటే బాగుంటాయి కదా. కొంచెం నువ్వులు, కొంచెం కారంగా ఉంటే బాగుంటాయి ఇవి. ఇవా? కారంగా ఉంటాయి. కొంచెం కారం, ఓకే, తగినంత ఉప్పు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కలిపేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా పడతాయి. కొద్దిగా వాటర్ వేసి మామూలుగా మనకి ఆ జంతికల పిండిలా కలిపేసుకోవాలా? మెత్తగా ఆలు ఉంటే మనం వేసేటప్పుడు అడ్డుపడతాయండి. మెత్తగా మనం బాగా మెత్తగా మెదిపేసేసి అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసేసుకుని కలిపేయాలి. సరే, కొంచెం నీళ్ళు పోసేయండి. ఓకే, చేయబట్టి. సో ఇలా నీళ్ళు పోసి చూసుకుంటూ మరి మెత్తగా అవ్వకుండా మన చక్రాలకు ఎట్లా వస్తే అట్లా చేసేసుకోవాలా? ఓకే, మరి మీరు అది చేసేలోపు నేను చిట్కాకి వెళ్ళేసి వస్తాను. ఓకే రెడీయా? నేను వచ్చేస్తున్నాను. మంచి చిట్కా తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చేసాను. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, మాకోసం ఒక మంచి చిట్కా చెప్పండి. డైనింగ్ టేబుల్ మీదకి ఈగలు దోమలు రాకుండా ఉండాలంటే గ్లాస్లో వాటర్ పోసి దాంట్లో పుదీనా రెమ్మలు పెట్టాలండి. అయితే ఈగలు దోమలు రావు? రావు. సూపర్ చిట్కా అండి. అసలు వంటింట్లో కానివ్వండి, డైనింగ్ టేబుల్ మీద కానివ్వండి, ఎక్కడైనా పర్వాలేదు. ఈగలు రాకుండా ఉండాలి అంటే గ్లాసులో వాటర్ పోసి అందులో పుదీనా ఆకులు వేసి కనుక ఉంచితే ఈగలు మన దరిదాపుల్లోకి రావు. అంతేనా అండి? సూపర్ చిట్కా అండి. మరి మీకోసం సిఎంఆర్ విశాఖ వారి తరపు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకేనా మాధవి గారు? ఓకేనండి. వేసేద్దామా? ఇంకా వేసేద్దామండి. కలిపేశారా? మేము కలిపేసేసాం. ఓకే. సో ఈ గిద్దలు మీరు ఈ గిద్దలు చక్రాలు పెట్టుకుంటాం కదా, చక్రాలు పెట్టుకుంటాం. సో ఇంక మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కదా. మామూలుగా స్టార్ షేప్ లో కూడా పెట్టుకోవచ్చు కదా. ఆ బంగాళదుంప అనేది బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఉండలేం లేకుండా మెత్తగా. బాగుంది ఐడియా. సో అప్పటికప్పుడు కలిపేసుకొని వేసేసుకోవడం. అప్పటికప్పుడు కలిపేసేసుకో. జాగ్రత్త. పెద్ద చక్రం వేసేయండి. పెద్దదేమంట అంటే దాన్ని పట్టే అంత తగ్గించుకుంటే పొంగిపోతుంది. అబ్బా తగ్గించా. సో ఇది మనకి వేగితే రెడీ అవుతుంది. ఓకే. ఓకేనండి? ఓకే అయిపోయిందండి. ఇది అసలు చక్కగా విరక్కుండా బాగా వచ్చింది. బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందా? ఆ విషయం మన జడ్జెస్ చూసి చక్కగా చెప్పేస్తారు. ఓకేనండి. ఓకే, మరి వేడి వేడిగా బంగాళదుంప జంతిక రెడీ అండి. టేస్ట్ చూసే ముందు బంగాళదుంప జంతిక తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బంగాళదుంప జంతికలు తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలను మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్యపిండి, వాము, నువ్వులు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బంగాళదుంప జంతికలు రెడీ. ఓకే, మరి బంగాళదుంపలతో ఇద్దరు 2 వెరైటీస్ చేశారు. ఒకళ్ళు స్నాక్ ఐటమ్, ఒకళ్ళు కర్రీ. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఫస్ట్ జంతికలు టేస్ట్ చూపిద్దాం. మాధవి గారు ఇలా రండి.
ఓకే మాధవి గారు వెయిట్ చేయండి ఒక నిమిషం. లక్ష్మి గారు మీరు ఇలా రండి. బంగాళదుంప కొబ్బరి కూర. ఓకే వెయిట్ చేయండి లక్ష్మి గారు. ఓకే మరి చూద్దాం ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరు. ఓకే మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా ఇప్పుడు. విన్నర్ కంటే ముందు ఒక చిన్న పాయింట్, బంగాళదుంపలు అంటే పొటాటో చాలా రేర్గా వస్తుంది అనమాట ఇలాంటి కాంపిటీషన్స్లో. మీరు ఎన్నో రకాల డిషెస్ చేయొచ్చు పొటాటోలు, అంటే డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయొచ్చు. కొంచెం సింపుల్ అయింది నా అభిప్రాయం, అయినా రెండు టేస్టీగానే ఉన్నాయి. జంతికల్లో అంటే మేము జంతికల గురించి చెప్తున్నాం, ఇంకొంచెం పొటాటో ఫ్లేవర్ కొంచెం తెలియాలండి. అంటే మీరు జంతికలు ట్రై చేశారు, కొద్దిగా తెలిస్తే ఇంకొంచెం బాగుండేది. మామూలు జంతికల్లాగానే ఉన్నాయి కదా రాజు గారు. అంటే కొంచెం పొటాటో ఫ్లేవర్ అనేది తెలియట్లేదు దాంట్లో. అవును, కొంచెం బాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి మ్యాష్ చేసి మనం దాంట్లో వేసేస్తే సో చిప్స్ తిన్నప్పుడు మనకి ఏదైతే ఫ్లేవర్ ఉంటుందో జంతికల్లో కూడా ఆ ఫ్లేవర్ రావాలండి. అలా గనక తను చేసుంటే చాలా వెరైటీగా వచ్చేది ఇది. సో సింపుల్ గా ఉంటే కూడాను ఈ కొబ్బరి పాలతో చేసిన బంగాళదుంప కూర చాలా టేస్టీగా ఉంది. సో ఇవాళ లక్ష్మి గారు మీరే విన్నర్ ఇవాళ. కంగ్రాచులేషన్స్. రండి లక్ష్మి గారు. కంగ్రాట్స్ అండి, చక్కగా సింపుల్ గా అయినా టేస్టీగా చేశారంట. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. మాధవి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే మరి ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా బంగాళదుంపలతో 2 వెరైటీస్, 2 కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు వనజ. వనజ గారు చిట్కా చెప్పండి. తేనె బాటిల్ చుట్టూ చీమలు రాకుండా ఉండాలంటే దాంట్లో 4-5 మిరియపు గింజలు వేస్తే సరే. మిరియాల గింజలు వేస్తే మనకి చీమలు రావు. ఇంకా మంచి చిట్కా. తేనె బాటిల్ చుట్టూ చీమలు పట్టకుండా ఉండాలి అంటే 4 మిరియాల గింజలు అందులో వేసినట్టయితే చీమలు రావు. అంతేనండి? ఓకే మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఒక రెసిపీ 2 వెరైటీ వంటలతో సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీగా ఉన్నారండి. ఏం చేస్తున్నారు రాజు గారు? ఏమి ఇస్తున్నారు ఈ రోజు మన పార్టిసిపెంట్స్ కి? సో క్యాప్సికమ్ తో బిర్యానీ చేయాలండి. ఓ క్యాప్సికమ్ బిర్యానీయా రాజు గారు? అవునండి. సో మంచి ఫ్లేవర్ లో బాగుంటుంది అనుకుంటా కదా. ఎస్. ఓకే మరి ఎవరు రెడీగా ఉన్నారు క్యాప్సికమ్ బిర్యానీ చేయడానికి? రండి. హాయ్. హాయ్, మీ పేరు? సుజాత. సుజాత. ఓకే. మీ పేరండి? అర్చన. అర్చన, సుజాత. విన్నారు కదా మీ రెసిపీ క్యాప్సికమ్ బిర్యానీ. క్యాప్సికమ్ బిర్యానీ. సో రెడీయా మరి ఇద్దరు వంట చేయడానికి? రెడీ. ఫస్ట్ ఏం చేయాలి? కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ కొంచెం వేయాలి. తర్వాత కొంచెం ఘీ కూడా ఉంటుంది మాది. మీ ఘీ కూడా ఉంటుందా మీది? మీ మదర్ టంగ్ ఏంటండి? మరాఠీయా? అందుకేనా మాది మీది అంటున్నారు. ఓకే సరే బిర్యానీ ఆకు వేసారా? అవునండి. నెక్స్ట్ కొంచెం బిర్యానీ ఫ్లవర్ కూడా వేయాలి. బిర్యానీ ఫ్లవర్ కూడా. ఓకే ఓకే. ఇక్కడేం వేయాలి? కొంచెం నెయ్యి వేయాలి. సో నూనె వేసారు, కొంచెం నెయ్యి. మీరు నెయ్యి వేస్తానన్నారు తర్వాత అండి. తర్వాత మాది నెయ్యి కాసేపు అయిన తర్వాత ఓకే. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఓకే. అర్చన గారు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేయాలండి. గ్రీన్ చిల్లీ. ఓకే వేయండి. కరివేపాకు. గ్రీన్ చిల్లీ, కరివేపాకు. బిర్యానీలో కరివేపాకు బాగుంది. సో ఇక్కడ వేసేస్తున్నారు. ఉల్లిపాయలు వేయిపోయాయి, పచ్చిమిరపకాయలు వేస్తున్నారు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు వేయాలండి. ఇప్పుడు కరివేపాక. ఓకే. ఓ ఇప్పుడు ఇదేంటి ముందు వెనక ముందుకు జరుగుతుంది ఇక్కడ. ఓకే. యాలక్కాయలండి. బిర్యానీ ఆకు. సో మసాలా దినుసులు, ఇలాచీ, చెక్క. దీన్ని ఏమంటారు గీత? జాజికాయ. జాజికాయ. యాలకులు, ఇది లవంగాలు. క్యాప్సికమ్ కూడా వేయాలండి. క్యాప్సికమ్. ఓకే. పొడుగుగా కట్ చేశారా? షాజీరా. షాజీరా. ఓకేనా? ఓకే బాగా వేయిపోయాయి. ఇప్పుడు పుదీనా. ఓకే. కొత్తిమీర. పుదీనా వేసారు, కొత్తిమీర వేస్తున్నారు. ఓకే. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. గార్లిక్ జింజర్ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. ఓకే. జీడిపప్పు. గ్రీన్ పీస్ వేయాలండి. ఉడికించారండి పచ్చి బఠానీలు? బాయిల్ చేసి. ఓకే. ఉడికించిన పచ్చి బఠానీలా? ఓకే. ఇప్పుడు అక్కడ పచ్చి బఠానీలు వేసారు, ఇక్కడ మీరు క్యాప్సికమ్. ఉడికించిన క్యాప్సికమ్. సో ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పి ఉడికించేశారు.
సాల్ట్ వేస్తున్నాం. ఓకే, ఉప్పు వేస్తున్నారు. అంటే మనం క్యాప్సికమ్ కేవలం ఉడకడానికి మాత్రం వేసారు ఉప్పు? అవునండి. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాప్సికమ్ వాసన బాగా వస్తుంది. ఇక్కడ కూడా వస్తుంది. నాకు తెలిసి రెండు కలిపి ఎక్కువగా మనకు వస్తున్నట్టు. అవును. కొంచెం మీడియం ఓకే ఓకే. నెక్స్ట్ సాల్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా క్యాప్సికమ్ కి పట్టుకుంటాయి. పట్టుకుంటాయి. సో ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసారా రైస్ కి అంతా? అవునండి. ఓకే. పసుపు. మరాఠీలో పసుపునే ఏమంటారండి? హళద్. హళద్. ఓ కారం. కారంని మిర్చు. మిర్చు. హళద్ మిర్చు. ఓకే. సో పసుపు కారం వేసేసుకున్నాం, ఉప్పు కూడా వేసేసుకున్నాం. సో ఇక్కడ క్యాప్సికమ్ వేసారు, మరగడానికి తొందరగా ఉప్పు వేసారు. ఇప్పుడు పన్నీర్ ముక్కలు. ఓ అక్కడేమో బఠానీ, ఇక్కడేమో పన్నీర్. గరం మసాలా వేయాలండి. పైన కొంచెం వాటర్. సో ఇది కొంచెం వేగాల, టమాటో ప్యూరీ వేయాలండి. రైట్ హ్యాండ్ తో వేయండి. తర్వాత పెరుగు వేయాలి. పెరుగు. ఓకే. పెరిగేస్తా. మీరు కూడా పెరుగా వేసేయండి. ఓకేనా అండి అర్చన గారు? ఇంకా పెరిగేసారు. ఇప్పుడు కొంచెం ఆయిల్ గా కావాలి. ఓకే, సరిపోతుందండి. సరిపోతుంది. సో ఆయిల్ పైకి రావాలా? ఆయిల్ పైకి రావాలా, అప్పుడు కొంచెం చేయాలి. చేయండి. ఒక నిమిషం మాత్రమే. ఓకే, సిమ్లోనే ఉంచాలా? కొంచెం సిమ్లో ఉంచండి. ఓకే. ఓకే, ఏం వేస్తున్నారు? లెమన్ జ్యూస్ వేయాలండి. కొంచెమా? ఇలా వేడి మీద వేసేస్తే పర్లేదా? చేదవదా? లే, అయిపోయిందండి. ఇప్పుడు వేసేస్తా కదా. రైస్ వేసేస్తారా? ఓకే, వేనా? వేయండి. ఇంకా దగ్గర పడాలేమో. రైస్ వేసేయడమేనా? అన్ని కరెక్ట్ గా వేస్తున్నారు. అక్కడ పెరిగేస్తే ఇక్కడ పెరుగు, అక్కడ వేస్తే ఇక్కడ ఇవి. రెండు టేస్ట్ ఒకేలా ఉంటే మన జడ్జెస్ పాపం ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? ఇది ఎలా వచ్చిందంటే మనకి మసాలా బిర్యానీ అంటే కొద్దిగా దీంట్లో, అదేమో పులావ్లో ఉంది. పులావ్ ఆ టైప్లో. స్పూనా? ఘీ. ఓకే. సో దించుకునే ముందు నెయ్యి వేసుకోవాలన్నమాట. మసాలా వేస్తాం. ఏ మసాలా అండి ఇది? గరం మసాలా. గరం మసాలా. ఓకే. దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసారండి? వెల్లుల్లిపాయలు వేసామండి. ఓకే. ఇంట్లో చేసిన గరం మసాలా. అవునా? ఓకే, చాలండి. సిమ్ చేయండి. 2 minutes. సిమ్లోనే ఉంది. మూత పెట్టాలా? మూత. ఓకే, చాలండి. ఆఫ్ చేయండి. తీసేసుకోవటమేనా? ఇది పట్టుకోండి మీరు, నేను తీస్తాను. ఓకే. ఇంకేముంది? కేసర్ అండి. కేసర్. ఓ కుంకుమ పువ్వు ఫర్ కలరింగ్. ఇప్పుడు ఇలా పైన వేసేసుకోవచ్చా? కొంచెం వేడి కదా కలర్, ఇది అయిపోతుంది. అయిపోతుందా? ఓకే. ఓకేనా? మామూలుగా ఫుడ్ కలర్ వేస్తాం కదా, దాని బదులు ఇది వేస్తే నేచురల్ కలర్. కానీ యాక్చువల్గా ఇది అది వేయకుండా కూడా కలర్ఫుల్ గానే ఉంది. కొంచెం మధ్య మధ్యలో అది ఇంకా రెడ్డిష్ కలర్ అనిపిస్తుంది. అవును. తీద్దామా? సమయం ఇంకా కావాలి, కొంచెం మగ్గితే అయిపోతుంది. అంతేనా? ఓకే. ఓకే, రెడీ? లేదు, గార్నిష్ ఇంకా ఉందా గార్నిష్? ఓకే. నేను ఇప్పుడే ఉందండి. నేను ఇప్పుడే అంటే గార్నిషింగ్ గార్నిష్ ఇప్పుడే ఉంది అంటున్నారా? ఓకే. బీట్రూట్ అండి. బీట్రూట్ ఫ్లవర్. క్యారెట్. ఓకే. ఇది పన్నీర్ పీసెస్. ఓకే. ఆనియన్ ఫ్రై చేసి గోల్డెన్ కలర్ ఫ్రైడ్ ఆనియన్. చక్కగా మనకి హోటల్లో బిర్యానీ సర్వ్ చేస్తారు అలా ఉంది. కొత్తిమీరలండి. ఓకే. కొంచెం దీంట్లో పుదీనా కూడా మిక్స్ ఉంది. ఓకే. బిర్యానీలో ఆనియన్ మెయిన్ కాంబినేషన్ బాగుంది కాబట్టి ఆనియన్ మధ్యలో క్యాప్సికమ్. అబ్బో, ఓహో, ఈ క్యాప్సికమ్. సో మనం జడ్జెస్ కి ఇచ్చేటప్పుడు చక్కగా ఇది ఇలా చూపించి తర్వాత ఇవన్నీ తీసిస్తే హ్యాపీగా టేస్ట్ చూస్తారు. కానీ బాగా చేశారు డెకరేషన్ అంతా కూడా. వెరీ నైస్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? కొంచెం నెయ్యి. ఓకే. ఇంకా అయిపోయిందా? తీసేయడమేనా?
వెల్లిపాయ ముక్కలు, క్యారెట్, జీడిపప్పు, ఓకే. కొత్తిమీర వేద్దామండి. పైనుంచి కొత్తిమీర. కొత్తిమీర. ఓకే ఓకే ఓకే. మీ డిష్ రెడీయా? క్యాప్సికమ్. ఓకే. సో 2 రకాలుగా మొత్తానికి క్యాప్సికమ్ బిర్యానీ రెడీ. ఓకే, మరి జడ్జెస్ టేస్ట్ చూసే లోపు నేను ఒక్కసారి మామిడి చిట్కా వస్తాను. ఓకే, మామిడి చిట్కా కోసం నేను వచ్చేసాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? రాణి. రాణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, చిట్కా చెప్పండి. వెండి మిలమిల మెరాలంటే శనగపిండిలో నిమ్మరసం వేసి వెండి పట్టీలు కానీ వెండి వస్తువులు కానీ తోమితే మిలమిల మెరుస్తూ ఉంటాయి. శనగపిండిలో నిమ్మరసం. మంచి చిట్కా అండి. వెండి వస్తువులన్నీ మిలమిలా మెరవాలి అంటే శనగపిండిలో నిమ్మరసం వేసి దాన్ని కనుక తోమినట్టయితే, బాగా కడిగినట్టయితే మనకు అవన్నీ బాగా మెరుస్తూ ఉంటాయి. అంతేనా? ఓకే, మరి మీకోసం సిఎంఆర్ విశాఖ వారి తరఫున గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈరోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ క్యాప్సికమ్ బిర్యానీ. మరి ఇద్దరు 2 రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. అర్చన గారు ఇలా రండి. ఓకే, వెయిట్ చేయండి 1 నిమిషం. సుజాత గారు మీరు రండి. ఓకే, వెయిట్ చేయండి 1 నిమిషం. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా, చూద్దామా ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో ఈరోజు. ఓకే, మరి చూద్దాం ఈరోజు ఇద్దరిలో కిచెన్ క్వీన్ ఎవరో. క్యాప్సికమ్ బిర్యానీ అనగానే మనకు క్యాప్సికమ్ కొంచెం అంటే డామినేటింగ్ గా కనిపిస్తే మెయిన్ గా ఆ టేస్ట్ వస్తే బాగుంటది. ఏదైనా పర్టికులర్ ఆ బిర్యానీ అన్నప్పుడు ఆ వెజిటేబుల్ కానీ లేదా దానికి సంబంధించిన ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి. అందుకనే దాని పేరు పెడతాం అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఒక వెజిటబుల్ ఒకటేమో వెజిటబుల్ పలావ్ బిర్యానీలా ఉంది, అంటే అన్ని వెజిటబుల్స్ కూడా వేసినట్టుంది అందులో. అందుకని క్యాప్సికమ్ టేస్ట్ అంతగా రావట్లేదు. సో ఇంకొక పొరపాటు ఏంటంటే టమాటో ప్యూరీ వేస్తారు, అది కొంచెం మీకు మైనస్ పాయింటే వస్తుంది, అంటే టేస్ట్ పరంగా నేను చెప్తున్నాను. సో బిర్యానీలో అవసరం లేదండి అది. ఆ విధంగా చూసుకుంటే సుజాత గారు చేసిన క్యాప్సికమ్ బిర్యానీ క్యాప్సికమ్ ఫ్లేవర్తో నిండి బాగా ఘాటుగా చక్కగా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. సో ఇవాళ విన్నరు సుజాత గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి సుజాత గారు. కంగ్రాట్స్ అండి. సో కంగ్రాట్స్ నాకు కూడానా. ఓకే, సో క్యాప్సికమ్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ బాగా చేశారంట. సో మంచి రెసిపీ చేసి పెట్టినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యా వెల్కమ్. రండి అర్చన గారు. అర్చన గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా వెల్కమ్. ఈరోజు కిచెన్ క్వీన్ సుజాత గారు కదా, సుజాత గారు తయారు చేసిన క్యాప్సికమ్ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె, నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, షాజీరా, పుదీనా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన జీడిపప్పు, ఉడికించిన క్యాప్సికమ్, ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, గరం మసాలా వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. ఆపై నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ బిర్యానీ రెడీ. షెఫ్ రాజు గారు సీజన్ కి తగ్గట్టుగా రుచికరమైన వంట చేసే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు చేయబోయే రెసిపీ ఏంటో చూద్దామా. ఏం చేస్తారు రాజు గారు? కరివేపాకు అటుకుల వడలు. కరివేపాకు అటుకుల వడలా? ఎస్, చాలా వెరైటీ కాంబినేషన్, చాలా కొత్త కాంబినేషన్. అంటే కొంచెం కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది దీంట్లో. అవునా? అంటే బేసిక్ అటుకులతో మనకి ఇలా దోశలు అలా ఉప్మా ఇలా చేస్తూ ఉంటాము, కానీ అటుకులతో కరివేపాకు కాంబినేషన్ లో వడలు. చాలా వెరైటీ కాంబినేషన్. ఓకే, మరి కరివేపాకు అటుకుల వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకు అటుకుల వడలకు కావాల్సిన పదార్థాలు: కరివేపాకు పొడి 2 టేబుల్ స్పూన్లు, అటుకులు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1,
తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూను, చాట్ మసాలా 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కరివేపాకు అటుకుల వడలకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో బౌల్ ఇస్తారా? యా. రెండోది కూడా ఇవ్వండి. రెండు ఒకసారి. సో ముందుగా దీంట్లో వాటర్ వేసేసుకున్నాం అండి. మనకి అటుకులు ఈ పల్చటి అటుకులు ఇవే బాగుంటాయి రాజుగారు, లేకపోతే మనకి మామూలుగా గట్టిగా దొరుకుతాయి కదా? సో పల్చవే బాగుంటాయి. పల్చవే బాగుంటాయి. సో నెక్స్ట్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో ఈ వాటర్లో మనం అటుకులు వేసేసి నానబెట్టాలా? ఓకేనా? సో అటుకులు నానబెట్టేసుకోవాలండి. సో పల్చగా ఉన్నాయి కాబట్టి తొందరగానే నానిపోతాయి. సో అదే మరీ ఎక్కువ ఇలా పేస్ట్ లో అయిపోయేలా కాకుండా కొద్దిగా మెత్తబడితే సరిపోతుందేమో. ఎస్. ఓకే. సో నీళ్లు పిండేసుకుని ఓకే ఈ బౌల్లో వేసేసుకుంటాం. రాజుగారు మరీ ఇలాగ తీసేసుకోవటమేనా? కొద్దిగా మెత్తబడక్కర్లేదా? మెత్తబడిపోతాయండి. అంతేనా? అంటే పల్చవి తీసుకున్నాం కదా మనం. అవునవును. సో ఇప్పుడు దీంట్లో శనగపిండి, ఓకే, అలాగే బియ్యపిండి, ఓకే, సో కరివేపాకు పొడి అండి. సో డ్రైగా మనం ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. సో నూనె లేకుండా జస్ట్ అలా కరివేపాకు ఊరికే వేయించేసుకొని దాన్ని బాగా పొడిలా చేసేసుకోవటమే. ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొంచెం కారం కూడా ఉంటే బాగుంటుందండి. ఓకే, కలర్ కూడా బాగుంటుంది. సో చివరిగా రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. వాటర్ కావాలా? వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా వాటర్ వేయనా రాజు గారు? ఒక్కసారి కలిపేసాక సో ఇది చక్కగా అప్పటికప్పుడు కలిపి మనం వేయించేసుకోవడమేనా అండి? అంతేనండి. ఇంకా నానబెట్టడం అలాంటిది ఏమి ఉంటుంది? అక్కర్లేదు. ఓకే. మనం బేసిక్గా అటుకులు ఎప్పుడైనా చేసుకున్న ఉప్మాకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాడుకుంటాం, కానీ ఇలా దోశలో కానీ లేదా ఇడ్లీ ఇలాంటి వాటిలో ఊరికే కొద్దిగా అలా కొంచెం వేస్తుంటాం కదా. అవునండి. సో ఇక్కడ మొత్తంగా ఓన్లీ అటుకులు పేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనుకుంటా. అండ్ అటుకులు కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఇలా క్రిస్పీగా అవుతాయి. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయింది. ఓకే. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది రాజు గారు. సో దీన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుని సో కొద్దిగా పలుచగా చేసుకుంటే బాగా కరకరలాడుతూ వస్తాయేమో కదా. అవునండి. బాగుంది కదా, వెరైటీ కాంబినేషన్. కానీ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనుకుంటా. తెలుస్తుంది కదా. రాజుగారు మీకు అసలు అటుకులు ఇంకా కరివేపాకు కాంబినేషన్ ఎందుకు చేయాలనిపించింది? సో కొంచెం వెరైటీగా, సో అంటే టేస్ట్ కూడా అంటే కరివేపాకు ఫ్లేవర్ లో ఉంటే కూడా కొంచెం బాగుంటుంది. అదే రెగ్యులర్ గా ఇలా వడలంటే మనము శనగపప్పు, పెసరపప్పు లేదా అలసందలు, శనగలు ఇవే ట్రై చేస్తుంటారు కదా. అవునండి. అటుకులు అనగానే మనకి స్వీట్ గానే ఎక్కువ, స్వీట్ గానో లేకపోతే కొంచెం అంటే ఉప్మాలు, పోహాలు అలాంటి వాటిలోనే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వాటితో కూడా ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే మంచిగా అటుకులు అలా తింటుంటే ఎందుకు రోజు ఇలాగే తింటాం, బోర్ కొట్టేసి ఇది ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే. సో ఇవి కూడా మనకు చాలా తొందరగా వేగిపోతాయి. అంటే మామూలు పప్పుతో చేసుకునే వడల కంటే ఇవి తొందరగా వేగుతాయి. వీటికి అంతా సాఫ్ట్ టెక్స్చర్ కాబట్టి తొందరగా అయిపోతుంది అనుకుంటా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే అండి. ఓకే. సో చివరిగా చాట్ మసాలా. చాట్ మసాలా. ఓకే, మొత్తానికి వేడివేడిగా కరివేపాకు అటుకుల వడలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు అటుకుల వడలు తయారు చేయు విధానం. అటుకులు నీళ్లలో వేసి తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, కరివేపాకు పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లీ సర్వ్ చేసుకుంటే కరివేపాకు అటుకుల వడలు రెడీ.
తయారీ విధానం చూసారు కదండి, మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాం ఈ వడలు. కరివేపాకు అరటికాయ వడలు. సో అటుకుల కరివేపాకు వడలు తీసుకో శ్రీవాణి. అటుకులతో వడలు అన్నది చాలా మంచిది రాజు గారు, ఎందుకంటే అటుకులు చాలా తక్కువగా, అంటే ఉప్మా లేకపోతే పాయసం, పోహా, ఇవి రెండే. సో ఇది ఒక మంచి థర్డ్ ఆప్షన్గా కూడా వాడుకోవచ్చు. అండ్ కరివేపాకు యాడ్ చేయడం కూడా టేస్ట్ని బాగా పెంచడమే కాకుండా చక్కగా కాంబినేషన్ కూడా చాలా బాగుంది రాజు గారు. క్రిస్పీగా, వెరీ క్రిస్పీ యాక్చువల్లీ మెయిన్ థింగ్. చాలా మామూలుగా మనం చేసుకునే పప్పు వడల కంటే కూడా శనగపప్పు కానీ మినపప్పు కానీ దానికన్నా ఇవి చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా, మంచి టేస్టీగా చాలా బాగున్నాయి రాజు గారు. అండ్ వెరైటీ కాంబినేషన్ కూడా ఈరోజు పరిచయం చేశారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదండి వడల తయారీ విధానం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. వెంటనే ట్రై చేయండి. మరి ఇప్పుడు మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను మీ దగ్గరకు వస్తున్నాను. మా ఊరి చిట్కా ఏంటో చూద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మా కోసం మరి ఒక మంచి చిట్కా చెప్పాలి. సగ్గుబియ్యం పాయసం వండేటప్పుడు అప్పుడప్పుడు కరిగిపోతూ ఉంటుందండి. అలా కరగకుండా ఉండాలంటే పాయసం వండే ముందు అరగంట నీళ్ళలో నానబెట్టాలి. అప్పుడు పాయసం వండాక గింజలు గింజలుగా బాగుంటుంది. మంచి చిట్కా అండి. నార్మల్ గా సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు చాలా మంది అలా డైరెక్ట్ వండుతూ ఉంటారు, అదంతా కరిగిపోయి ఒకలా తయారవుతుంది. సో ఆ సాబుదానా గింజలు మనకు అలా గింజలు గింజల్లా ఉండాలి అంటే, సో ఆ పాయసం వండే ముందు కొద్దిసేపు మనం ఆ సగ్గుబియ్యాన్ని నానబెట్టినట్టయితే పాయసం బాగుంటుంది. అంతేనండి? గింజలు గింజలుగా బాగుంటుంది పాయసం. సగ్గుబియ్యం పాయసం తాగిన ఫీలింగ్ ఉంటుంది, అంతేనా? ఓకే, మరి మీకోసం సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 రకాల రుచికరమైన వంటలతో ఇంట్రెస్టింగ్ గా టేస్టీగా సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డేలో ఈ రోజు కూడా చాలా వెరైటీస్ రెడీగా ఉన్నాయండి. చూద్దాం మరి ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. ఇలా రండి. పర్లేదు. హాయ్. హాయ్. పేరేంటి? శ్రావణి. శ్రావణి, ఏం వంట చేసావు శ్రావణి? పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడి ఇదేనా? పుదీనా పచ్చడి కామనే కదా, విన్ అవుతాను అనుకుంటున్నావా? అవుతావు? అంతే కాన్ఫిడెంట్ లేదు. అయ్యో, సరే శ్రావణి వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే అండి, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? సింధుష. సింధుష, ఏం వంట చేశారు? దొండకాయ ఆవకాయ. దొండకాయ ఆవకాయ. ఓకే, ఓకే సింధుష వెయిట్ చేయండి ఒకసారి. ఓకే అండి, ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దాం. రండి. హాయ్ అండి. మీ పేరండి? లావణ్య. లావణ్య గారు, ఏం చేశారు మీరు? సూరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి, అదే? ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్. హాయ్. నా పేరు చైతన్య. చైతన్య, ఏం చేశారు చైతన్య? రాజ్మా కర్రీ. రాజ్మా కర్రీ, ఇదే? ఓకే అండి, వెయిట్ చేయండి చైతన్య గారు. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ స్వీట్ చేసినట్టున్నారు. హాయ్ అండి. ప్రమీల. ప్రమీల గారు, ఏం వంట చేశారు? హనీ క్యారెట్ లడ్డు. హనీ క్యారెట్ లడ్డు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి రెసిపీ ఆఫ్ ద డేలో 5 రెసిపీస్ టేస్ట్ చేయడం అయిపోయింది కదా. చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డేనో ఈరోజు. ఓకే అండి, మరి జడ్జెస్ డిసైడ్ అయ్యారు ఏది రెసిపీ ఆఫ్ ద డేనో చూద్దాం. చక్కగా పచ్చళ్ళు, అన్ని రకాల పచ్చళ్ళు టేస్ట్ చేసాము. అన్నీ కూడా పరిచయమైనవి అయినా కూడా చాలా చాలా బాగున్నాయండి. మాకు చాలా కష్టమైంది ఈరోజు ఎవరిని సెలెక్ట్ చేయాలి అని, ఎందుకంటే ప్రతి ఒక్క డిష్ కూడా ఈరోజు చాలా టేస్టీగా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 మంది కూడా విన్నర్స్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇంకా ఒక డిష్ దాని నుంచి సెలెక్ట్ చేయాలి కదా. ఈ 5 బెస్ట్గా ఏంటంటే కొంచెం కొత్తగా అటెంప్ట్ చేశారు.
డెఫినెట్గా క్యారెట్ హనీ లడ్డు. ఎందుకు దానికి ప్రైజ్ ఇస్తున్నామంటే హనీతో కూడా స్వీట్స్ చేయొచ్చు, చేసినా మరింత రుచికరంగా ఉంటాయి. అంటే చక్కెర వేసి చేస్తే ఎంత రుచికరంగా ఉంటుందో అంతే రుచికరంగా ఉంది. హనీ కూడా చాలా మంచిదండి. సో బేసిక్గా ఆ కాన్సెప్ట్ మీద చాలా బాగుంది. సో రాజు గారు నిజంగానే ఒక కొత్త ప్రయోగం కదా అది రియల్గా. అవునండి. సో ఇవాళ విన్నర్ ప్రమీల గారు చేసిన హనీ క్యారెట్ లడ్డు. కంగ్రాచులేషన్స్. రండి ప్రమీల గారు. కంగ్రాట్స్ అండి. జనరల్గా క్యారెట్ అనగానే హల్వా అలా చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా లడ్డూస్ వెరైటీగా ఉన్నాయంట అండ్ బాగా చేశారంట, టేస్టీగా కూడా. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. యూ వెల్కమ్. ఓకే సిఎం, మిగతా పార్టిసిపెంట్స్ ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, అన్ని వంటలు బాగున్నాయంట కానీ అది కొద్దిగా వెరైటీగా ఉందంట. ఓకేనా? సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సిఎంఆర్ విశాఖ నుంచి నీకు కూడా గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే హనీ క్యారెట్ లడ్డు. మరి హనీ క్యారెట్ లడ్డు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. క్యారెట్ హనీ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బాదం, జీడిపప్పు వేసి వేయించి పొడిగా చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, యాలకుల పొడి వేసి దగ్గర పన్నివ్వాలి. ఇది కాస్త చల్లారాక తేనె వేసి కలిపి గుండ్రంగా లడ్డూలా చుట్టి ఎండు కొబ్బరి తురుము అద్దాలి. అంతే, క్యారెట్ హనీ లడ్డు రెడీ. చూసారు కదండి ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.